హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఆల్రెడీ మీరంతా తమ్లైన్లో చూసే ఉంటారు. ఈరోజు పచ్చి చింతకాయల రసం పెట్టబోతున్నానండి. సో ఆ వీడియో హార్వెస్టింగ్ ఎలా జరిగిందో నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. బామ్మో, నా నెత్తి మీద ఇంకా ఉన్నాయి. తెంపడం ఎలా? అవును, బుడ్డబుడ్డవి ఉన్నాయి. పైకి అంటే ఇక్కడ ఉన్నాయి, గుత్తు గుత్తులు భలే ఉన్నాయి. అంత పులుపు కాదు ఇది. నేను మొన్న చేశాను కదా, ఇన్ని కాయలు వేస్తే గానీ ఇంత పులుపు రావట్లే. అంత పులుపు కాదు. బా తెంపేశాను. దీపికాకి అసలు పులుపు సరిపోలేదంట, చింతకాయలు పులుపు. అసలు ఒక్క చింతకాయ తింటేనే గుమ్మం లాగేసింది, అంత పులుపుగా ఉన్నాయి. ఈ పిల్లకి అసలు పులుపు సరిపోలేదంట. అమ్మో బాబోయ్, అసలు నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నా సరే అసలు చింతకాయలు తెంపడానికి నేను రాలేదండి. దీపిక వెళ్దాం అంటే సర్లే ఇంకా సరదాగా ఇద్దరం కలిసి వెళ్ళి చింతకాయలు కావాల్సినన్ని చింతకాయలను కోసుకొని వచ్చాం. అసలు భలే సరదా అనిపించింది, ఎందుకంటే గుత్తులు ఉన్నాయి, కిందకి అందుకున్నట్టే ఉన్నాయి చింతకాయలు. బాగానే తెంపుకున్నాం. అసలు ఈ చింతకాయలతో ఎన్ని రకాలైనా వండుకోవచ్చండి. అసలు చింతకాయ చారు పెట్టుకోవచ్చు, చింతకాయ పప్పు వండుకోవచ్చు, చింతకాయ పచ్చడి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మంచి ఫేవరెట్ డిష్ అంటే మాత్రం నెత్తలండి, పచ్చి నెత్తలు అండ్ పచ్చి చింతకాయలు పులుపు వేసి చాలా బాగుంటుంది ఆ టేస్ట్. అంటే చింతపండు రసానికి పచ్చి చింతకాయల రసానికి చాలా డిఫరెన్స్ అనమాట. సో దీపిక పొట్టిది కదా, దానికి అందట్లేదు. సో నేనే కోసి దానికి ఇస్తున్నాను, ఇద్దరం కలిసి తెంపుకున్నాం. అందుకోవే అంటే అసలు దానికి అందట్లేదు. నేనే అంది తెంపేసి ఇచ్చాను అనమాట. బాగానే తెంపుకున్నాం. సో తను పచ్చడి పెడతాను అనింది, నేనేమో చారు పెట్టాను. నేను చారు పెట్టాను, తనేమో పచ్చడి పెడతాను అనింది. ఇంకా పెట్టలేదు, తను ఇంకా ఫ్రిడ్జ్లో దాచుకుంది. సో నేనైతే బాగానే హార్వెస్ట్ చేసుకున్నానండి. ఇద్దరం కలిసి బాగానే కోసుకొని వెళ్ళాము ఇంటికి. నేనైతే రసం పెట్టి మీకు ఈరోజు చూపించబోతున్నానండి. చూసారు కదా ఇన్ని చింతకాయలు వచ్చినాయి. సో చింతకాయలు అన్నీ వాడినండి. చూసారు కదా ఇన్ని చింతకాయలు వచ్చినాయి. చింతకాయలన్నీ వాడిన, ఇందులో సగం చింతకాయలు మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను, అది కూడా రసానికి. ఇప్పుడు సో రసం ఎలా చేసుకోవాలో నేను మీతో చూపిస్తాను ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక గిన్నె తీసుకున్నానండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని అందులో సగం చింతకాయని శుభ్రంగా కడిగి నేను వేసుకుంటున్నాను. ఒక 3-5 మినిట్స్ మూత పెట్టి ఉడకబెడితే సరిపోతుందండి. చూసారు కదా, నేను మొత్తం వేసుకోవట్లేదు, నాకు ఈ చింతకాయల పులుపే ఎక్కువైంది. సో స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత చల్లగైన తర్వాత ఆ పీల్ తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేసిందండి. సో పై పొట్టు తీసి నేను సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఆ విత్తనాలు ఉన్నాయి చూసారా, గుజ్జు. సో ఒక ఇలా జల్లెడిగా ఉండే పాత్ర తీసుకొని కొంచెం గుజ్జులా చేసి కొంచెం వాటర్ కలిపి మనం వడకట్టుకోవడమే. సో మీకు ఎంత పులుపు సరిపోతుందో అంత పులుపు తీసుకొని ఆ మిగతా వేస్టేజ్ అంతా పడేయడమేనండి. సో ఈ విధంగా నేను గుజ్జు చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, సో మీరు ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, చాలా పులుపు ఉంటుంది అది. సో ఫ్రెండ్స్ ఇది ఇంకా పడేయడమే. సో చూసారు కదా, ఈ పులుపుని మీరు స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, దేనికైనా యూస్ చేసుకోవచ్చు. పప్పులో కానీ ఇంకా చేపల పులుసులో కానీ దేనికైనా యూస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ నేనైతే ఆ పులుపు నీటిలో ఇంకా నీళ్ళు యాడ్ చేసి సరిపడగా సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి చాలా ఇంపార్టెంట్. నేను ఏం చేశానంటే అవి కోసి కొంచెం నలుపుకున్నాను, చేయితోని క్రష్ చేసుకున్నాను. కొంచెం చేయితో నలిపి అప్పుడు ఆ పులుపు నీటిలో నేను కలుపుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా కలిపి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నేను గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నానండి తాలింపుకి. సో ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులండి ఒక 10 గింజలు అంతే, ఎక్కువ వేయద్దు, చేదొస్తుంది. జస్ట్ కొంచెం వేసుకొని చిటపట్లు ఆడుతుండగానే కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. యాజ్ యూజువల్ మనకు తెలుసు కదా తాలింపు అనేది. సో అదేవిధంగా మీరు మినపప్పు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదని చెప్పి వేయలేదు. సో ఎక్కువ మిర్చి వేయలేదు, ఎండుమిర్చి ఒక 2 వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే తాలింపు దినుసులు వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. సో కొంచెం ఇంగువ చాలా మంచిది, నేను ప్రతిసారి చెప్పేది అదే. సో తాలింపు దినుసులు వేసేటప్పుడు కంపల్సరీ వాడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి.
సో మన తాలింపు చాలా చక్కగా వేగిన తర్వాత నేను ఈ కలుపుకున్నాం కదండి ఈ వాటర్ అనేది నేను పులుపు నీళ్ళు వేసేసుకుంటానండి. సో ఫ్రెండ్స్ మీరు వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు సరిపోయిందా లేదంటే పులుపు ఎక్కువ తక్కువ అయిందా మీరు చూసుకోండి. ఒకవేళ పులుపు ఎక్కువగా ఉంటే ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 2 minutes అది మగ్గనివ్వండి, ఉడకనివ్వండి మరుగొచ్చేదాకా. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇంకా 2 minutes అయిన తర్వాత నేను స్టవ్ అయితే ఆపేసుకుంటాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా రసం అయితే అయిపోయింది. మీరు కూడా ఈ రసాన్ని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇదే నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.